మనమైతే ఇవాళ గ్రిల్ చికెన్ చేయబోతున్నాం. మనం దీనికి గాను కోడి తెచ్చాం, పెరుగు, నిమ్మకాయ, ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం పేస్ట్ అయితే తెచ్చి రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఈ చికెన్ గ్రిల్ చేయబోతున్నాం. గ్రిల్లింగ్ ఇందులో చేస్తాం. ఎలా అనేది ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. చేయబోతున్నాం. దా దీన్ని అయితే మ్యారినేషన్ చేసిన పేస్ట్ పొడుగు పూసుకోవాలి. ప్లేట్ అయిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం కోడికి నీట్గా గాడులు పెట్టేసి మొత్తం మ్యారినేషన్ చేసాం. దీన్ని ఇప్పుడు ఒక అరగంట గంట మొత్తం మసాలా కోడికి పట్టేటట్టు దీనికి మొత్తం ఫోల్డ్ చేసి పెడదాం. ఈలోపు మనం కట్టెలు అవన్నీ రెడీ చేద్దాం. కొట్టింగా కోడిని 2 hours మ్యారినేషన్ చేసి నానిన తర్వాత దీనికైతే అటాచ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీని మీద రేకేసి మంటేస్తే మన గ్రిల్ చికెన్ రెడీ అయిపోద్ది. ఎయిరా కట్లేరా. ఇగోరా ఇది ఇచ్చా ఇందాక. నాటుకోడి దాంట్లో వేసి మిక్కిలింగ్ కష్టపడుతుంది పొద్దున్న కష్టపడుతుంది. రే అరగంట కాలేదా? 20 నిమిషాలు అయిందంటుంది పెట్టి. ఏం మగ్గిద్దులే రే చూడు కట్లన్నీ అయిపోతాయా? ఇంకేం అవసరం లేదు మనకి. అయిపోయిందా? నేను ఇండికేషన్ అదే ఏందిరా అమ్మ ఎక్కడికి వచ్చిన కానీ నుంచి 3వది అది. అరే అది నేను చూసి జరుగుతుందిరా. అదో అని చూసి ఉరుగుతా. అరగంట అయింది కదా, ఇంకా 10 నిమిషాలు.
కట్టలని కట్టలు పడిపోయినాయి. దానికి ఇంకా సెగ తగిలితే చాలు. అరట గాలిపోయిందంట కింద. అయిందంట లోపల. దారా రే లేపు చూడరా. మనం ఇప్పుడు బొగ్గులు దమ్ముకి దీని మీద వేస్తాం. ఉంది పొగ మామూలు రావట్లేదురా బాబు. సెగ మామూలుగా రావట్లా ఎండ అయ్యేసరికి. ఒక గంట అయింది ఇవన్నీ మొత్తం తీసేసుకొని డబ్బా తీద్దాం ఇంకా. కోడి మెడ ఇరిగిపోయింది. కోడి మెడ ఇరిగిపోయింది. ఉడికిందా? ఆహా సూపర్ అంటరా. ఏం కాదా, బాగుంది. కొడవలి కోడి మాత్రం పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. మామూలుగా లేదు, గ్రిల్ మామూలుగా రాలా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నిమ్మకాయ వెళ్ళరా. పులి పులి చికెన్ చూసి ఆగలేకపోతుంది కదా. అదిగో ఇట్లా నిమ్మకాయ పిండి బాగా గ్రిల్ అని చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. బాగుంది సూపర్. బాగా గ్రిల్ అయింది. సూపర్ వెరీ భలే కుక్ అయింది. ఎక్సలెంట్గా ఉంది. ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేసుకోవచ్చు ఒకసారి. దాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎముక కూడా చాలా బాగా కుక్ అయింది. కండ కూడా బాగా సాఫ్ట్గా వచ్చింది. మాకంటే అదిగో అది బాగా ఎంజాయ్ చేస్తుంది. బాగా చేశారు.